వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం వరద బాధితులకి విజయవాడ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి మన హీరోస్ అందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న మనం మాట్లాడుకుంటే కనుక ఎన్టీఆర్ గారు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 50 అక్కడ 50. అలాగే దాని కొనసాగింపుగా మన ఏమంటారు విశ్వక్ సేన్ ఇచ్చాడు, సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చాడు, 15 లక్షలు సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చారు. అలాగే హీరోయిన్స్ నుంచి కూడా అనన్య నాగల్లా 2.5 లక్షలు తెలంగాణకి, 2.5 లక్షలు ఏపీకి ఇవ్వడం జరిగింది. అండ్ మహేష్ బాబు ₹1 కోటి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న స్టార్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ వంతు కృషి అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారండి. వాళ్ళు వీళ్ళు అని ఎప్పుడూ లేకుండా వాళ్ళకు తోచినంత సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మన హీరోలు అయితే పెద్ద ఎత్తున ఎప్పుడు పెద్ద మనసు చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మన బాహుబలి ప్రభాస్ గారు ఆల్మోస్ట్ 5 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళి టీంకి అందరికీ లైక్ వాళ్ళ టీం ద్వారా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అవన్నీ అందేటట్టుగా చూసుకుంటున్నారు. ప్రభాస్ అయితే 5 కోట్లు ఇవ్వడం నిజంగా ఆయన హార్ట్ ఎంత పెద్దదన్నది మాత్రం ఈ విరాళాల టైంలో మనకు తెలుస్తూ ఉంటుందండి. కేవలం అంటే పెద్ద పెద్ద హీరోస్ మేమే ఇవ్వాలన్నట్టు కాకుండా చిన్న చిన్న వాళ్ళు కూడా తమ వంతు సాయం వాళ్ళు చేస్తుంటే నిజంగానే ఎక్కడో మన హీరోస్ ని మన హీరోస్ అని అనడంలో రియాలిటీ చెక్ లో కూడా నిజంగానే వాళ్ళు రియల్ హీరోస్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా అది ఒక అంతు చాలా హ్యాపీ. ఎందుకంటే రంగంలోకి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దిగినప్పటికీ కూడా పరిస్థితులన్నీ సెట్ కావడానికి ఇంకా టైం పట్టేలా ఉందండి. ఎందుకంటే విజయవాడలో ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనటువంటి వరదలు అయితే మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఇల్లులు ధ్వంసం అయిపోతున్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వాళ్ళు చాలా మంది చనిపోతూ ఉన్నారు, కొంతమంది తప్పిపోయిన వాళ్ళు కలిసిన వాళ్ళు, ఇలాంటి వీడియోస్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. మనం కూడా మన వంతు కృషి మనకు తోచినంత మనం కూడా సాయం చేద్దాము. అండ్ మనకి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి ఏంటి అన్నది చెక్ చేసుకొని మనం కూడా సాయం చేద్దాం. గెట్ వెల్ సూన్ అని చెప్పుకుందాం. తొందరగా ఈ వరద బాధితులందరూ కూడా ఆ వరద అంతా క్లియర్ అయిపోయి మొత్తం బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్స్ కి రావాలని చెప్పేసి మనం మరొకసారి ప్రార్థిద్దాం. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హెచ్టీవీ.